పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు మృతి చెందారు అన్న వార్త తెలిసి నాకెంతో బాధ అనిపించింది. 1988 నుంచి ఒక 4 సంవత్సరాల పాటు నేను కాకినాడలో ఉన్నప్పుడు ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఆయన 25వ ఏట జనతా పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయన చెప్పేవారు, 25 నిండిన వెంటనే నేను ఈ రాజకీయాల్లోకి రావటం జరిగిందని. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మరి 3 చీఫ్ మినిస్టర్స్ దగ్గర మంత్రిగా, ఎప్పుడూ కూడా ఎంతో నిజాయితీగా గడిపిన, రాజకీయం చేసిన మంచి వ్యక్తి పద్మనాభం గారు. ఆయన ప్రేమ ఒక్కొక్కసారి తట్టుకోవటం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఆయన అభిమానం ఎప్పుడు కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. అయితే ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకునేది, వారు పెట్టింది అంటే మా గోదావరి జిల్లాలో ఆతిథ్యానికి కొంచెం పెట్టింది పేరు. ఆయన పెట్టినంత తినకపోతే కూడా ప్రేమతో అలిగే ఎంతో సునిశ్చిత స్వభావి ముద్రగడ పద్మనాభం గారు. డెఫినెట్గా రాష్ట్ర రాజకీయాలకు ఈరోజు ఎందరో పాత తరం రాజకీయ నాయకులు అందరికీ కూడా ముద్రగడ పద్మనాభం గారి మృతి తీరని లోటు. శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారి యొక్క మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. నాకు చాలా బాధ కలిగించిందని సందర్భంగా తెలియపరుస్తున్నా. స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారు తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా నీతివంతుడిగా ఉన్నారు. ఎప్పుడు కూడా స్వార్థం లేకుండా పనిచేసినటువంటి ప్రజానాయకుడు, రాజకీయ నాయకుడు పద్మనాభం గారిని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఎప్పుడు కూడా ఆయన వ్యక్తిగత స్వార్థం గురించి ఏ చిన్న పోరాటం కానీ ఏ కార్యక్రమం కూడా ఆయన చేయలేదు. ఎప్పుడు కూడా సమాజ శ్రేయస్సు కోరే అని ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఆయన ఉన్నటువంటి పదవుల్లో నుండి కూడా ప్రజా సమస్యల మీద చాలా పెద్ద పెద్ద పోరాటాలు చేసినటువంటి గొప్ప ధైర్యశాలి పద్మనాభం గారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. తను చేసేటువంటి పోరాటాల మూలంగా తనకి రాజకీయ పరంగా నష్టం వస్తుందా, లాభం వస్తుందా అన్నటువంటి ఆలోచన ఏ రోజున కూడా పద్మనాభం గారు చేయలేదు. మనం ఒక మంచి కార్యక్రమం మీద పోరాటం చేస్తున్నాం. ఇందులో మనకి రాజకీయంగా నష్టం వచ్చినా లాభం వచ్చినా పర్వాలేదు, సమాజానికి మంచి జరగాలన్నట్టు ఒక తపనతోటే ఆయన ఎప్పుడూ కూడా పోరాటాలు చేసుకుంటూ ముందుకు సాగారని సందర్భంగా తెలియపరుస్తున్నా. మనందరికీ కూడా తెలిసి ఎవరైనా చాలామంది రాజకీయ నాయకులు పోరాటాలు చేస్తూ ఉంటారు. పోరాటంలో ప్రజా సమస్యల కన్నా వ్యక్తిగత లబ్ధి గురించి ఎక్కువగా పోరాటాలు చేస్తూ ఉంటారు. దానికి భిన్నంగా 100% ప్రజల యొక్క అభివృద్ధికి, ప్రజల యొక్క సంక్షేమానికి పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. అదేవిధంగా కాపు ఉద్యమంలో కూడా ఒక పెద్ద పోరాటం ఆయన సాగించడం జరిగింది. మరి ఆ సందర్భంలో మనం చూసినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉంది. 23 జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా చాలా పెద్ద జిల్లా. ఆ రోజుల్లో తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 23 జిల్లాల్లో కూడా అత్యంత భారీ పెద్ద జిల్లా తూర్పుగోదావరి జిల్లా. అటువంటి తుల్లో ఆయన పెట్టినటువంటి మీటింగ్కి అంత పెద్ద తూర్పుగోదావరి జిల్లా వచ్చినటువంటి జనానికి తూర్పుగోదావరి జిల్లా సరిపోలేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఆ ఉద్యమంలో ఆయన ఏ విధంగా
కాపు, తెలగ, బలిజ, ఒంటరి అందరినీ కూడా ఏ విధంగా కదిలించారనడానికి ఆ మీటింగ్ సక్సెస్సే ఒక నిదర్శనం. అవి ఏదో ఒక జిల్లా నుంచి, ఒక ప్రాంతం నుంచో, ఏదో ఒక మూల ప్రాంతం నుంచో రావడం కాదు. ఆనాడు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో కానీ, రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, ఆంధ్రాలో కానీ అన్ని 23 జిల్లాల నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా కదిలించినటువంటి గొప్ప వ్యక్తి పద్మనాభం గారు. ఆ విధంగా మామూలుగా రాజకీయ మీటింగులు జనరల్గా లక్షల మందితో జరుగుతూ ఉంటాయి. కానీ ఒక పోరాటంలో అంత పెద్ద ఎత్తున అన్ని లక్షలాది మంది ప్రజానీకం వచ్చారంటే పద్మనాభం గారు ఆ రోజున ఏ విధంగా ప్రజలను చైతన్యపరిచారు, ఏ విధంగా రాష్ట్రం నలుమూల నుంచి కూడా 23 జిల్లాల నుంచి కూడా మరి ప్రజలను తుర్రప్పించగలిగారంటే ఆయన యొక్క సమర్థతకి, ఆయన యొక్క పోరాటంలో చిత్తశుద్ధికి ఆ మీటింగ్ విజయవంతమే ఒక నిదర్శనమని సందర్భంగా తెలియపరుస్తున్నా. వారు చేసినటువంటి పోరాటం మూలంగా తప్పనిసరిగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి సోదరులకు అందరూ కూడా ఎంతో కొంత న్యాయం జరిగింది. విద్య పరంగా కానివ్వండి, లోన్లు ఆర్థిక పరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, తప్పనిసరిగా వారు చేసినటువంటి పోరాటం మూలంగా మరి పద్మనాభం గారు చేసినటువంటి భారీ పోరాటం మూలంగా కొంత లబ్ధి చేకూరినటువంటి మాట వాస్తవం. అందులో ఎటువంటి అనుమానం లేదు అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. చిత్తశుద్ధితో నిస్వార్థంగా, స్వార్థం లేకుండా తనకు మంచి జరుగుతుందా, చెడ్డ జరుగుతుందా, దీనివల్ల నష్టపోతుందా, లాభం, వ్యక్తిగతంగా నష్టం జరుగుతున్నప్పటికీ కూడా మరి నేను చేసేటువంటి ఉద్యమం పేద వర్గాల వారు చేస్తున్నాం. పేద వర్గాల వారికి ఆర్థిక పరంగా సాయం చేయడానికి, పేద వర్గాల వారికి విద్యను అందించడానికి, పేద వర్గాల వారికి ఉద్యోగాలు కల్పించడానికి చేసేటువంటి న్యాయపరమైన ధర్మమైన పోరాటం నాకు వ్యక్తిగతంగా నష్టం వచ్చినా పర్వాలేదంటూ ఆలోచనతోటే ఆయన ముందుకెళ్ళేటువంటి వ్యక్తి స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో కానివ్వండి, ఈ రోజు ఉన్నటువంటి ప్రజానాయకుల్లో కానివ్వండి, ఏ వ్యక్తి కూడా పద్మనాభం గారిలాగా అంత నిస్వార్థంగా, ధైర్యంగా చేయగలిగినటువంటి వ్యక్తులు మరొకరు లేరు. అటువంటి గొప్ప మహనీయుడు స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారిని సందర్భంగా తెలియపరుస్తూ, పద్మనాభం గారి యొక్క కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ, పద్మనాభం గారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని కోరి ప్రార్థిస్తున్నాను. కళ్యాణ్ గారి విషయంలో కానీ, పద్మనాభం గారి విషయంలో కానీ ఇది వేరొకరికి ఎటువంటి వ్యక్తిగత కక్షలు కానీ, వ్యక్తిగత పగలు కానీ ఇద్దరికి కూడా లేవని సందర్భంగా నేను ఖచ్చితంగా తెలియపరచగలను. ఎందుకంటే రాజకీయ పరంగా కొన్ని విభేదాలు ఉండొచ్చు, కానీ రాజకీయ పరంగా కొన్ని అభిప్రాయ భేదాలు ఉండొచ్చు తప్ప వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరికి పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు తెలిసినంత వరకు ముద్రగడ పద్మనాభం గారు కూడా కక్ష కానీ, పగ కానీ, ద్వేషం కానీ లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు 100% చిన్నపాటి పగ కానీ, కక్ష కానీ, ద్వేషం కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ముద్రగడ పద్మనాభం గారు మీద లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. శ్రీ ముద్రగడ పద్మనాభం గారు 1978లో జనతా పార్టీ తరపున నామినేషన్ వేయించడం, కరెక్ట్గా వారికి ఆ రోజుకే 25 సంవత్సరాలు పూర్తి కావడం, ఆ విధంగా రాజకీయాల్లో ప్రవేశించిన అనంతరం వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీలో చేరి అందులో మంత్రిగా ఉంటూ అనంతరం మరలా వారు కాంగ్రెస్లో ప్రవేశించడం జరిగింది. ఈ మధ్యకాలంలో వారు కాపుల్ని బీసీలో పెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో వారు అనుచరులతో యాత్ర చేయడం, కొద్దికాలం వారు నిరాహార దీక్ష చేయడం, అదేవిధంగా నిరాహార దీక్ష కూడా అనేకమైన సందర్భాల్లో ప్రజలను ఆకర్షించే విధంగా వారు పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేశారు. ఈ విధంగా ఆయన రాజకీయ జీవితంలో అనేకమైన మలుపులు, పట్టుదలకి మారుపేరు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు. ఆయన అనుకున్నది చేయడానికి ఎవరినైనా సరే ఆయన వ్యతిరేకించేటువంటి స్వభావం. నేను మంత్రివర్గంలో ఉండనని కుర్చీ తన్ని ఎంత పెద్ద వ్యక్తినైనా సరే ఆయన అలాంటి స్వభావాన్ని ప్రదర్శించే వ్యక్తి. వారికి ఫోన్ చేయడానికి అవకాశం లేకపోతే ఫోన్ ప్లగ్ను కూడా తీసి ఎవరితోనూ కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయేటువంటి స్వభావం. అనేకమైన సందర్భాల్లో ఆయన క్వశ్చన్ని ఆయన తల దగ్గర పెట్టుకోవడం, ఎవరన్నా
పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో కూడా చాలా తెగింపు ధోరణితో ఆయన వ్యవహరించేవారు. ఇలాంటి సందర్భంలో 1998లో భారతీయ జనతా పార్టీలో వారు ప్రవేశించడం ఒక మలుపు, రాజకీయాల్లో మలుపు. ఇప్పటి వరకు కాకినాడలో కాపు తప్ప ఎవరు ఎంపీ అవ్వని సందర్భంలో కృష్ణరాజు గారిని తీసుకొస్తే నేను బీజేపీకి సమర్థిస్తానని కృష్ణరాజు గారిని ఎంపీని చేసినటువంటి 1% కమ్యూనిటీ ఉన్న రాజుల్ని అక్కడ ఎంపీ చేయడం అనేది సాధ్యపడినటువంటి అంశం. అలాంటి సందర్భంలో వారిని ఆయన ఎంపీ చేయడం, అలానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉండడం, ఆయన 99లో బీజేపీలో ఎంపీగా పోటీ చేయమని వారిని అడగడం జరిగింది. బీజేపీలో మీరు ఎంపీగా పోటీ చేస్తే మీరు ఆంధ్ర రాష్ట్రంలో కేంద్రంలో మంత్రి అవుతారు, మీరు తర్వాత మంత్రి అయిన తర్వాత కూడా మీరు అధ్యక్షులు అవడానికి అవకాశం ఉంది, అధ్యక్షులు అయిన తర్వాత కూడా ఈ రాష్ట్రానికి నేతగా ఎదిగే అవకాశం ఉంది. ఇవన్నీ భారతీయ జనతా పార్టీ వారు ముందుంచడం జరిగింది. అయినా ఆ వేళ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో విషయాలకు అనుగుణంగా ఆయన ఇక్కడ ఇమడలేక మళ్ళా తెలుగుదేశంలో వారు ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఈ విధంగా రాజకీయాల్లో ఆయన అనేక ఒడుదుడుకుల్ని ఎదుర్కోవడం, ఫైనల్గా ఆయన వైసీపీలో చేరడం, ఆ విధంగా ఆరోగ్యంలో వారికి ఇబ్బందులు, దాన్ని ఎవరు కూడా ఆయన అభిమానించే వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఈవేళ ఆయన మరణం ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టంగా నేను భావిస్తున్నాను.